ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి జనవరి నెల 25వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. రథసప్తమి నుంచి అదృష్ట యోగం పట్టబోతోంది. రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి పూర్తి లైఫ్ ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరికి చక్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించని యువకళ కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబహుతత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి లైఫ్లో ఈ సమయంలో మీరు కళలో కూడా ఊహించని మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ లైఫ్ అయితే మాత్రం మీరు ఇప్పుడు ఊహించని రీతిలో అయితే మారబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాల నుండి మీకు పూర్తి విముక్తి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పర్వాలేదనిపిస్తుంది. పెద్దల సలహాలు మీకు పనిచేస్తాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయడం చాలా మంచిది. ఈ వారం శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకునేది నెరవేరుతుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులు, మిత్రుల సలహాలు తీసుకోవడం మీకు ఎంతగానో మేలును చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా స్థిరంగా కొనసాగితే విజయం మీ సొంతం అవుతుంది. మాటలలో సౌమ్యత పాటిస్తే సంబంధాలు మరింతగా బలపడతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు చాలా ఉపశమనాన్ని కూడా తెస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో కెరియర్ పరంగా బాధ్యతలు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవి మీకు ఎంతో ముఖ్యమైనవిగా చెప్పాలి. మీ పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, కొన్నిసార్లు మీరు తగినంతగా చేస్తున్నారా లేదా అని సందేహం కూడా కలగవచ్చు. ఈ ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే మాత్రము కాదు, మిమ్మల్ని మరింతగా సమర్థవంతులుగా తీర్చిదిద్దడానికి వస్తుంది. జనవరి మధ్య తర్వాత పనిలో తీవ్రత పెరుగుతుంది. గోప్యమైన పనులు, సున్నితమైనటువంటి అంశాలు లేదా నమ్మకంతో కూడిన బాధ్యతలు కూడా మీకు అప్పగించవచ్చు. కొంతమంది ఆడిట్, ఇన్సూరెన్స్, లోన్స్ లేదా రీసెర్చ్ సంబంధిత పనులను కూడా బిజీగా ఉండవచ్చు. పదవింట్లో శని క్రమశిక్షణను కోరుకుంటాడు. అభివృద్ధి నెమ్మదిగా ఉన్నట్లుగా అనిపించినా ఇప్పుడు మీరు నిర్మించుకునేటటువంటి పునాది శాశ్వతంగా ఉంటుంది. నిలకడగా పనిచేస్తే మీ నిజాయితీని ఉన్నత అధికారులు కూడా గుర్తిస్తారు. బాధ్యతల నుండి పారిపోకండి, ప్రశాంతంగా ఎదుర్కోండి. మీ కీర్తి ప్రతిష్టలు నిశ్శబ్దంగా పెరుగుతూ ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో పక్కా ప్రణాళిక అవసరం. పొదుపు, ఇన్సూరెన్స్, పన్నులు, రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి కూడా మీరు లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన భద్రత గురించి కొంచెం ఆందోళనగా అనిపించినా ఈ స్పృహ మీకు మంచి ప్లానింగ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ నెల మధ్య తర్వాత ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబం లేదా పాత కమిట్మెంట్లకు సంబంధించినటువంటి ఆకస్మిక ఖర్చులు రావచ్చు. అయినప్పటికీ జన్మరాశిలో ఉన్న గురుడు మీకు అండగా ఉంటాడు. తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా సరే మీరు వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. రిస్క్
అనవసరమైనటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఇది డబ్బును కాపాడుకొని ఆర్గనైజ్ చేసుకోవాల్సినటువంటి సమయము. జూదం ఆడాల్సిన సమయం అయితే మాత్రము కాదు. మీ ఖర్చులు మరియు ఆదాయాన్ని ఒక పుస్తకంలో రాయండి. స్పష్టత ఉంటే భయం కూడా పోతుంది. కుటుంబ సంబంధాల్లో ఈ సమయంలో ఒక లోతైన దశలోకి వెళతాయి. కొంతమందికి మీరు దగ్గర అవుతారు, మరి కొందరికి దూరం కావచ్చు. ఇది నష్టం కాదు, ఇది భావోద్వేగాల శుద్ధీకరణ. కుటుంబంలో పెద్దవారికి లేదా ఉమ్మడి ఆస్తికి సంబంధించినటువంటి బాధ్యతలనేవి పెరగవచ్చు. నిజాయితీతో కూడిన సంభాషణ అపార్థాలను కూడా దూరం చేస్తుంది. భావోద్వేగాలను లోపలే అణుచుకోండి. మౌనం కంటే ప్రశాంతమైన మాటల త్వరగా సమస్యలను పరిష్కరిస్తాయి. ఆరోగ్యం పట్ల స్పృహ అవసరం. ఒత్తిడి వలన నిద్రలేమి, జీర్ణ సమస్యలు లేదా మానసిక అలసట కలగవచ్చు. శారీరక శ్రమ లేకపోయినా మానసికంగా అలసిపోయినట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. సమయానికి నిద్రపోవడం, తేలికపాటి వ్యాయామం మరియు అతిగా ఆలోచించడం తగ్గించుకుంటే ఈ నెల మీకు చాలా ముఖ్యమని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారం చక్కదిద్దరకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేయడం ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాల వరకు కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకోవడంలోనూ మంచి చెడులను విమర్శించడంలో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా వీరు అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సాయం చేయడం పైన వీరికి విశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.